అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికి ప్రీవియస్ వీడియోలుగా చెప్పాను కదా, నేను ఊరు వెళ్ళిందంటే ఖచ్చితంగా పొలం దగ్గరికి వెళ్తామన్నమాట. సో మా పిల్లల ఆనందం అయితే అంతా ఇంత కాదు. ఇంకా వీళ్ళని పొలం దగ్గరికి తీసుకొచ్చినామంటే పొలంలో కానీ మట్టిలో కానీ ఆడుతూ ఉంటారనమాట. ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది కదా, సో అందుకే అట్లా పొలం దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. కొద్దిసేపు చిల్ అవుతామని చెప్పేసి. ఈ ఎండ కొడుతున్నా సరే మనం పొలం దగ్గర రావాల్సిందే. కాకపోతే మనం పని చేయం కానీ పొలం దగ్గరికి వచ్చి అవి ఇవి చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. పక్షుల శబ్దము, అలాగే ఆ బోర్ సౌండు అలా భలే అనిపిస్తది. మా అమ్మ, నాన్న అయితే అక్కడ ఏదో పని చేసుకుంటుర్రు. "అమ్మమ్మ నేనొచ్చినా, నువ్వొస్తున్నావా లేదా?" అని చెప్పేసి అరుస్తా ఉన్నారనమాట. పిల్లల్ని చూడగానే మా అమ్మ చూడండి పరిగెత్తుకుంటూ వస్తా ఉందనమాట. పిల్లలు కూడా ఇంక వెళ్తా ఉన్నారు. జనరేషన్ పిల్లలకి కొన్ని కొన్ని తెలీదు. సో మనం నేర్పిస్తా ఉండాలనమాట. ఇంకా మా పొలం దగ్గరికి వచ్చినామంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటది. అదేందో నేను పొలం దగ్గరికెళ్ళిన ప్రతిసారి ఏదో తెలియని ఆనందం మాటల్లో చెప్పలేను. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా పొలం దగ్గరికెళ్ళి మంచిగా కూర్చొని ఆ చెట్ల మధ్యలో తినడం? నాకైతే చాలా చాలా ఇష్టం. మోస్ట్‌లీ 99% అయితే నేను వెళ్ళిన ప్రతిసారి లంచ్ బాక్స్ లేదా అమ్మ అక్కడే కుక్ చేసుకుంటాము. ఖచ్చితంగా పొలం దగ్గరనే తింటాము. ఆల్రెడీ మేము వీడియోలు కూడా చాలా వరకు పోస్ట్ చేశాననమాట. సో ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లైవ్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఎంత బాగుంటుంది పచ్చని పొలాల మధ్య, అసలు మామూలు చెప్పలేని ఫీలింగ్ అనమాట. అంటారు ఎంతైనా ఊరు ఊరే, సిటీ సిటీ. ఇక మా అమ్మ చూడండి పిల్లల్ని అయితే హత్తుకుంటుంది అనమాట. అయ్యా అమ్మమ్మ అంటే ఒక ఎమోషన్ పిల్లలకి. ఆడపిల్లకు ఎక్కడ పోయినా ఆనందం రాంది, ఒక పుట్టింటికి పోతే మాత్రం ఆనందం వస్తుంది. నిజంగా మాటల్లో చెప్పలేము. ఇంకా మస్తు మస్తు హ్యాపీగా అనిపించింది. ఎంత పని ఉన్నా సరే మా అమ్మ అయితే మేము వచ్చినామంటే అన్ని పెట్టి మా దగ్గర కూరుకొస్తూ ఉంటుంది. ఇక్కడ మా డాడీ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారనమాట. చిన్న పని ఉంటే మా అమ్మ చేస్తుంది. అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. నిజంగా అంటే త్రుటిలో ప్రమాదం తప్పిందంటారు కదా, అంటే కొంచెంలో మిస్ అయిందనమాట. మా అమ్మ అక్కడ గడ్డి కోస్తూ ఉంది, అంతా గిలిగిస్తూ ఉంది. దాంట్లో పాము ఉంది. మా అమ్మ చూసుకోలేదు. మా అమ్మ పక్క నుంచే ఉరికింది అది. ఇంకా మా లక్ బాగుంది కాబట్టి ఏం కాలేదు. ఏ అమ్మ అని చెప్తే కూడా వినిపించుకోదనమాట. చూసారు కదా అంతా చీచి ఉందని చెప్పేసి ఆ గడ్డి అంతా గెలుకుతుంది. ఎందుకంటే గడ్డిలో పడుకుంటాయి కదా పాములు. ఈ ఎండాకాలం వేడికి తట్టుకోలేక బయటకు వస్తూ ఉంటాయి. సో అలా గడ్డి గెలిగిస్తున్నప్పుడు పాము అయితే సయ్యన పోయిందనమాట. సో ఇక మా అమ్మ వెంటనే అక్కడ కొడవలు పడేసి అని చెప్పేసి పక్కకి తీసుకొచ్చాను. ఇంకా బోరు వస్తుంటే పిల్లలు మాత్రం మామూలుగా ఆడుకోవట్లేదు. బోర్ దగ్గర ఆటలు అంటే పిల్లలకి వాటర్ అంటే చాలా ఇష్టం కదా. ఈ సమ్మర్లో అయితే ఇంకా వాళ్ళు ఇక చెప్పలేనంత ఆనందం అనమాట. మా బుజ్జితల్లి అయితే భయపడుతుంది కొంచెం. అంటే కొంచెం డేర్ ఎక్కువ ఉండదనమాట. అన్నిటికీ భయపడతా ఉంటుంది. ఆ కొయ్యలు గుచ్చుకోతాయి అని చెప్పేసి. మళ్ళీ వాళ్ళ అక్క పిలిస్తే వస్తుందనమాట. ఎంతైనా పొలం ఉంటే ఆనందమే వేరు కదా. అందుకే అంటారు మనకంటూ ఒక సొంత భూమి ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి అని చెప్పేసి. మధ్యతరగతి వాళ్ళకు ఒక డ్రీము సొంత ఇల్లు కట్టుకోవడం అని చెప్పేసి అందరికీ పాసిబుల్ కాదు. కొంతమందికి ఏదైనా సరే రాసిపెట్టి ఉండాలి మనకి ఏదైనా దక్కాలంటే కూడా. దగ్గరకు వచ్చినాం కాబట్టి ఇక బోర్ నీళ్ళు తాగాల్సిందే. ఏదైనా పనులు ఉంటే కానీ తెంపుకుంటూనే ఉంటాం. చిల్పక పనులు కానీ, పరికి పనులు కానీ, రేణి పనులు కానీ ఏవో ఒకటి ఉంటే పనుల కాడికి తిరుగుతూ ఉంటాం అనమాట. అట్లుంటుంది. ఇంకా మా పిల్లలతో అయితే ఆపిస్తున్నాం. బోర్ నీళ్ళు స్వీట్గా ఉంటాయి తాగండి అని చెప్పేసి. అంతా మన పొలమే. అంటే మనదే అంటే మందే ఇదంతా. ఇంకా అంతా మన ఫ్యామిలీయే కాబట్టి మందే. అంటే మందే అన్నావు కదా అక్క మేము ఎప్పుడైనా రావచ్చా అంటే ఆబ్వియస్లీ రావచ్చు. ఆల్వేస్ వెల్కమ్ మీ అందరికీ. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతకీ మా పొలం ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ అందరికీ.